మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్క్వేర్ రూట్ అంటే ఇలా 841 2116 2304 ఇలా రూట్ లో ఇస్తే ఆ సమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? దానికంటూ మీకు ఫస్ట్ 1 to 10 స్క్వేర్స్ రావాలి. ఏం రావాలి? 1 to 10 స్క్వేర్స్ రావాలి అండి. అసలు స్క్వేర్స్ అనేది ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ అంటే ఆ నెంబర్ ఎప్పుడు కూడా 1 తో 4 తో 6 తో 9 తో 5 తో 0 తో ఈ నెంబర్స్ తో మాత్రమే ఎండ్ అయితేనే దానికి స్క్వేర్ రూట్ మనం కట్టగలం. 2 తో ఎండ్ అయిన నెంబర్లకి మనకు స్క్వేర్ రూట్ కట్టలేం, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఎండింగ్ ఈ నెంబర్స్ వచ్చేవి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎండింగ్ 1 వచ్చింది అనుకోండి, ఈ నెంబర్ కి స్క్వేర్ అయితే 1 రావచ్చు 9 రావచ్చు లాస్ట్ నెంబర్. అదే 6 వచ్చింది అనుకోండి, ఎండింగ్ లో 4 రావచ్చు 6 రావచ్చు. 4 వచ్చింది అనుకోండి 2 రావచ్చు 8 రావచ్చు. ఏం లేదు, కంగారు పడకండి, క్లారిటీగా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 841 ఉంది, స్క్వేర్ రూట్ ఇచ్చాడు. 2 నెంబర్స్ తర్వాత ఒక లైన్ పెట్టుకోవాలి. ఎన్ని నెంబర్స్ తర్వాత? 2 నెంబర్స్ తర్వాత ఒక లైన్ పెట్టుకోవాలి. అయిపోయింది. మనకి ఎప్పుడు స్క్వేర్ అనేది 2 నెంబర్స్ లో కదా వస్తుంది, ఏదైనా 2 నెంబర్స్ లో వస్తుంది. నెంబర్స్ ఏంటో చూద్దాం. ఈ నెంబర్ ఎప్పుడు కూడా లాస్ట్ నెంబర్. ఇక్కడ ఎండింగ్ 1 వస్తే మనకి లాస్ట్ లో ఏం రావచ్చు? 1 రావచ్చు 9 రావచ్చు. 1 రావచ్చు 9 రావచ్చు. అంటే ఇక్కడ 1 అవ్వచ్చు 9 అవ్వచ్చు, అది మనం చెప్పలేం. ఏ నెంబర్ చూద్దాం లాస్ట్ లో. ఓకేనా? ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 8. ఈ 8 అనేది ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది? చూడండి, 4 కి 9 కి మధ్యలో ఉంది. అంటే ఏ స్క్వేర్స్? 2 కి 3 కి, అంటే 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మధ్యలో ఉంది. 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మధ్యలో ఉంది అనమాట 8. ఏ నెంబర్ మధ్యలో ఉంది? 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మధ్యలో ఉంది. సింప్లీ ఈ 2 into 3 చేసేయాలి. 8 ఉందన్నమాట. ఎప్పుడు కూడా ఈ స్మాల్ నెంబర్ ఏముంది 2 నెంబర్లో? ఆ స్మాల్ నెంబరే ఫస్ట్ నెంబర్. అంటే మీకు ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ ఏంటా అనేది 1 9 అంటే ఇది 21 29 అని మీకు డౌట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 into 3 చేయాలి మనం. 2 into 3 ఎంత? 6 కదమ్మా. ఇప్పుడు ఈ 6 అనేది మన ఎస్యూమ్డ్ నెంబర్. ఈ 6 అనేది ఏంటి? మన ఎస్యూమ్డ్ నెంబర్. ఈ 8 అనేది మన ఒరిజినల్ నెంబర్. ఈ ఎస్యూమ్డ్ నెంబర్ కన్నా మన ఒరిజినల్ నెంబర్ బిగ్ ఉంటే బిగ్ నెంబర్ వేసుకోవాలి. అంటే మన నెంబర్నే మనం టాలీ చేసుకోవాలి. మన నెంబర్ ఈ నెంబర్ కన్నా బిగ్ అనుకోండి, బిగ్ నెంబర్ వేసేస్తాం. ఈ ఎస్యూమ్ నెంబర్ కన్నా మన నెంబర్ స్మాల్ ఉందనుకోండి, స్మాల్ నెంబర్ వేస్తాం. ఇప్పుడు ఎస్యూమ్ నెంబర్ 6 కదా, మన నెంబర్ ఎంత? 8 కదా. అంటే మన నెంబరే బిగ్ కదా, ఒరిజినల్ నెంబరే బిగ్. ఒరిజినల్ నెంబర్ బిగ్ అయినప్పుడు 9 వస్తుంది, 1 రాదు. అంటే 1 తీసేసి 9 పెట్టాలి. అంటే 29 అనమాట. 29 స్క్వేర్ అనేది 841. మీరు 29 into 29 చెయ్యండి, 29 స్క్వేర్ వస్తే చెయ్యండి. చేస్తే మీకు 841 వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీకు క్లారిటీగా వస్తుంది. ఓకేనండి? ఇప్పుడు 841 చేసాం కదా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చెప్తానండి. 2116 కదా, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఈ 2116 ని వేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత 2 నెంబర్స్ తర్వాత లాస్ట్ నుంచి 2 నెంబర్స్ తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి, సెకండ్ స్టెప్. ఇప్పుడు ఈ స్క్వేర్ కి 2 నెంబర్స్ కదా వస్తాయి, ఆ 2 నెంబర్స్ ఏంటో కనిపెట్టాలి. ఇక్కడ 6 వచ్చింది. 6 ఎండింగ్ లో 6 వస్తే ఏ నెంబర్లు రావచ్చు? లాస్ట్ నెంబర్ 4 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. 21. ఈ 21 అనేది ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది? చూడండి, 4 కి 5 కి మధ్యలో ఉంది. ఈ 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి మధ్యలోనే కదా ఉంది 21. అంటే 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి మధ్యలో ఉంది. 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి మధ్యలో 21 ఉంది. ఏం చేయాలి? ఎప్పుడు స్మాల్ నెంబర్ కదా వేసుకోవాలి, ఈ నెంబర్ కి వేసేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది 44 46 44 స్క్వేర్ 2116 46 స్క్వేర్ 2116 కనిపెడతాం. అంటే ఇక్కడ 4 6 కనిపెడతాం. అది ఎలా చేయాలి? ఈ నెంబర్స్ నేను చేయమన్నాను, ఇంటూ చేయమన్నాను. 4 into 5 చేస్తే ఎంత? 20. ఈ 20 అనేది ఏంటి? ఎస్యూమ్డ్ నెంబర్. మన నెంబర్ ఏంటి? ఒరిజినల్ నెంబర్. మన ఎస్యూమ్డ్ నెంబర్ పెద్దదా, ఒరిజినల్ నెంబర్ పెద్ద? ఒరిజినల్ నెంబర్ పెద్దదైతే బిగ్ నెంబర్ వేసుకోవాలి, నెంబర్ బిగ్ అయితే బిగ్ నెంబర్ వేసుకోవాలి. ఒరిజినల్ నెంబర్ అనేది స్మాల్ అయితే స్మాల్ నెంబర్ వేసుకోవాలి. ఈ ఎస్యూమ్డ్ నెంబర్ కన్నా మన ఒరిజినల్ నెంబరే పెద్దది కదా, అందుకని మనం 6 వేసుకోవాలి. 4 కట్ చేసేయాలి. అంటే 4 కాదు 6. అంటే 46 స్క్వేరే 2116 అనమాట. ఓకేనా? అది 841 కి 2116 కి స్క్వేర్ రూట్ ఎలా చేయాలో చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ ఎగ్జాంపుల్ చెప్తాను, స్మాల్ అయితే ఎలా. ఓకేనా? 1764 తీసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ నెంబర్స్ ని ఇండివిజువల్ గా మామూలుగా వెయ్యాలి, రూట్ తీసేసి. లాస్ట్ నుండి రైట్ నుంచి లాస్ట్ నుంచి 2 నెంబర్స్ తర్వాత ఒక లైన్ పెట్టుకోవాలి, సెకండ్ స్టెప్. 2
లైన్ 2 కదా వస్తాయి నెంబర్స్, 2 నెంబర్స్ పెట్టాలి. లాస్ట్ లో 4 ఉందంటే అది 2 అవ్వచ్చు 8 అవ్వచ్చు. అంటే ఎండింగ్ నెంబర్ 4 అయితే ఆ స్క్వేర్ 2 అవ్వచ్చు 8 అవ్వచ్చు. అంటే ఈ నెంబర్ 2 అవ్వచ్చు 8 అవ్వచ్చు. అయిపోయింది. నెక్స్ట్ ఈ 17 అనేది ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది. ఈ 17 ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది, మళ్ళీ ఇది 4 కి 5 కి మధ్యలోనే కదా ఉంది, 4 కి 5 కి మధ్యలోనే ఉంది. ఈ నెంబర్ ఎప్పుడు కూడా చిన్న నెంబరే, చెప్పాను కదా స్మాల్ నెంబర్. ఈ 2 నెంబర్లో ఏది స్మాల్ నెంబరో ఆ నెంబర్ ని ఇక్కడ వేసేయాలి. అయిపోయింది. వెదర్ 1764 కి ఆన్సర్ 42 రావచ్చు, 48 రావచ్చు. ఓకేనా, ఈ నెంబర్ మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఏం లేదు, ఏం చెప్పాను, ఈ 2 నెంబర్స్ ని ఇంటూ చేయాలని చెప్పాను. 4 × 5 ఎంత, 20. ఇదేంటి, ఎస్యూమ్డ్ నెంబర్. ఇది 17 అనేది ఒరిజినల్ నెంబర్. మన ఒరిజినల్ నెంబర్ ఎస్యూమ్డ్ నెంబర్ కన్నా స్మాల్ ఉంటే స్మాల్ నెంబర్ వేసుకోవాలి. ఒరిజినల్ నెంబర్ ఎస్యూమ్డ్ నెంబర్ కన్నా బిగ్ ఉంటే బిగ్ నెంబర్ వేసుకోవాలి. ఒరిజినల్ నెంబర్ ఎంత 17, ఎస్యూమ్డ్ నెంబర్ ఎంత 20. మన నెంబర్ స్మాల్ కదా, అంటే ఒరిజినల్ నెంబర్ స్మాల్ కదా, సో 2 పెట్టుకోవాలి, 8 పెట్టుకోకూడదు. 2 అంటే 42 అనమాట. 42 స్క్వేర్ అనేది 1764. సో మీరు ఇప్పుడు 2304 ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.